ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ మరొకసారి బీసీ మంత్రాన్ని జపిస్తుందని కేవలం బీసీలను మోసం చేసేందుకే గుంటూరు వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబును బీసీలు మోసం చేస్తూ లేనిపోయి వాగ్దానాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది. అసలు వైసీపీ విమర్శల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను తీసుకున్నాం. అసలు మీరు గుంటూరులో చేసిన వేదిక ద్వారా బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పి మీ లక్ష్యం నెరవేరిందా? ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏనాడు కూడా బీసీలు అనేటువంటి సామాజిక వర్గం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకే అని చెప్పుకునేటటువంటి బీసీలు అందరూ కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఒకే ఒకసారి 2019 ఎలక్షన్స్లో ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్స్ ప్రక్రియలో కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి కాపు కార్పొరేషన్ యొక్క నిధులతో కానీ ఈవేళ కాపుల్నే పైన పెడుతున్నారు, బీసీలని పట్టించుకోవడం లేదనేటువంటి ఒక సులకన భావన బీసీ జనాభాలో రేకెత్తించే విధంగా ఆనాడు జరిగినటువంటి మరి సమాచారంగా బీసీలు ఒక నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే ఉంది. కానీ ఈనాడు మాత్రం అటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే బీసీలు జగన్ గారు వెంట ఉండి జగన్ గారు కూడా బీసీలు అనేక ఈ ఒక వ్యవస్థలో ఉండేటటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా కలిపి జగన్ గారికి ఒక్కసారి అనేటటువంటి నినాదంతో ఆయనకు ఓటు చేయడం జరిగింది. ఓటు చేసినటువంటి ధర్మిల ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీసీ చట్టాలను కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. బీసీకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీసీలకి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈవేళ పరిపాలనా పరంగా ఉన్నటువంటి క్షోభని మీరు పెడసేవను పెట్టినటువంటి విధానంలో ఈవేళ బీసీలకి రక్షణ లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వం ద్వారా చోటు చేసుకున్నటువంటి విషయం. అలాగే బీసీ చట్టాలను రద్దు చేసేటటువంటి పరిస్థితితో బీసీలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలే వచ్చినాయి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాలేదనేటటువంటి విషయం తేటతెల్లంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా పరంగా అర్థమైనటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది. నిన్న జరిగినటువంటి గుంటూరులో మరి బీసీ డిక్లరేషన్ జైహో బీసీ సభ అనేటటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా చాలా ఉత్సాహంగా ఉరకలేసుకుంటూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా వచ్చి బీసీ డిక్లరేషన్ని ప్రకటించడంలో చాలా ఆనందోత్సాహాలతోటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. అదే డిక్లరేషన్లో ఈవేళ 50 సంవత్సరాల బీసీ సామాజిక వర్గాలకు వయసు వస్తే 4,000 పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మేము చేపడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. బీసీలకి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక బీసీలకే కాకుండా అనేక సామాజిక వర్గాలకి 35 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే. దాన్ని 200కి పెంచడం, మధ్యలో 75 పెంచడం, తర్వాత 200కి పెంచడం, 2,000కి పెంచడం కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీకి మరి ఆ ఘనత దక్కింది. తదుపరి కాలానుగుణంగా అనేక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వేవర్స్ కానీ, యాదవాస్ కానీ, గౌడ చెట్టుబలిజీలు కానీ, అలాగే ఇక ఉన్నతమైన రజగాస్ కానీ అన్నింటిలో కూడా కావాల్సినటువంటి ఆదరణ పథకం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేసుకునేటటువంటి వృత్తులకి వాళ్ళందరూ కూడా పరికరాలు ఇచ్చేయాలని ఆదుకోవడం జరిగింది. ఈవేళ అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గాలే మాకు వెన్నుదను అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఈవేళ బీసీ సామాజిక వర్గాలను కూడా ఆదుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ బీసీ సామాజిక వర్గాలకి కావాల్సినటువంటి నిధులు, విధులు, వాళ్ళ ఓటాలు, వాళ్ళ యొక్క సంక్షేమం, అభివృద్ధిని కోరుకునే విధంగా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వంలోనే మీకు అందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి మేము కలిసి ఈవేళ బీసీ డిక్లరేషన్ ఇక్కడ మరి ఆవిష్కరిస్తున్నాం ఈ బీసీ సోదరుల యొక్క సమక్షంలో అని చెప్పి చెప్పడం కూడా చాలా అందరూ కూడా హర్షించదగినటువంటి విషయంగా భావించారు. వైసీపీ ప్రధానంగా చెప్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేషన్ చైర్మన్లో ఏఎంసీలు కూడా పూర్తిగా రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేస్తాం. కానీ టీడీపీ ఎప్పుడూ ఆ పరిస్థితి చేయలేదు. ఇప్పుడు మాత్రం బీసీ జెండాను మోసేందుకు ముందుకు వచ్చింది. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటున్నాం. అదే విషయం చెప్తున్నాను. ఈవేళ బీసీ సామాజిక వర్గాలకి 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఈవేళ డైరెక్టర్లు వేశారు. ఇవాళ కార్పొరేషన్లో ఇచ్చినటువంటి చైర్మన్లకి సీట్లు లేనటువంటి పరిస్థితి, ఒక జీతాలే తప్ప వాళ్ళ యొక్క కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అనేక కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలంకారప్రాయంగా వెళ్ళడం,
అలాగే చెక్ పోస్టులోను వాటిలోనూ వాళ్ళ యొక్క బీసీ కార్డు చూపించుకుని గౌరవం పొందడం తప్ప ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ఏ ఒక్క ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించుకోకుండా, ఏ ఒక్క లోన్ ఇవ్వకోకుండా, వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఆ యొక్క కార్పొరేషన్ల చైర్మన్లు అనేటువంటి ముసుగులో వాళ్ళని మోసం చేశారే తప్ప నిజమైనటువంటి న్యాయం ఏం చేయలేదనేది మా అభిప్రాయం. ఈ ప్రధానంగా ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఏంటంటే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. అదే నరసరావుపేట, ఏలూరు, నర్సాపురం వంటి సీట్లు కూడా బీసీలకు కేటాయించాం. కానీ ఎక్కడ టీడీపీ ఎప్పుడు కూడా తమ ఆధిపత్యం కులాలకు మాత్రమే సీట్లు ఇచ్చింది. బీసీలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుందంట. దీన్ని ఏమంటారు? ఈవేళ కులాలకు ఏదో బీసీలు సామాజిక వర్గాలకి మేము ఎమ్మెల్యేలు ఇచ్చేవాళ్ళు నెగ్గుతారు, బీసీలు మేము గుర్తించాము, బీసీల పక్షాన పనిచేస్తున్నాము, బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్పుకునే మీరు ఈవేళ మీ అడ్వైజర్స్ అందరూ మీ ప్రభుత్వంలో ఎవరు బీసీలు ఎవరైనా ఉన్నారా? మీరు అడ్వైజర్స్ ఎవరికి జీతాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తున్నారు? బీసీలకు ఎవరికైనా ఇస్తున్నారా? ఈవేళ కేవలం 10 పెద్దలు చెప్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు చెప్తున్నారు, రాజకీయ అనుభవం వాళ్ళు చెప్తున్నారు. ఈవేళ ఇదంతా కూడా ఒక 5 రెడ్డిల చేతుల్లో పెట్టేసి ఈ పరిపాలన సాగిస్తున్నారు తప్ప ఏ ఒక్క బీసీకి పరిపాలనా పరంగా ఏ విధానాన్ని అప్పగించలేదనేటటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇది అంటే గుంటూరు వేదిక ద్వారా జరిగిన ఏదైతే బీసీ డిక్లరేషన్ ద్వారా జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు సాగుపోతుంది. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదు, కేవలం వారికి కుర్చీలు మాత్రమే ఇచ్చారు కానీ అధికారాలు ఎక్కడా ఇవ్వలేదని కొంతమంది పెత్తందారుల చేతిలో బీసీలు నలిగిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉంది. రానున్న రోజుల్లో దీని నుంచి పూర్తిగా విముక్తి కలిగి బీసీలు స్వతంత్రంగా తమ పరిపాలన తాము చేసుకునే విధంగా ఒక రూపకల్పన చేసి ముందుకు సాగేందుకు చంద్రబాబు రూపకల్పన చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని